నవంబర్ 29 దేవుని వాగ్దానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. సామెతలు 8:13. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు అని అంటే మన క్రియలలో దాన్ని కనబరచాలి. అది ఆయనను మనము కలిగి జీవించినప్పుడు చెడుతనమును అసహించుకొనుట అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రభు మనకిచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దినాన్ని బట్టి దేవునిలో మనము సంతోషంగా, ఆనందంగా, మనలను బలపరుచుకునే వారంగా ఉండాలి. ప్రభు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం, దేవునిలో మనము కట్టుకోవాల్సినటువంటి దీవెనకరమైనటువంటి సమయం. ప్రియ విశ్వాసి, దేవుడు ఇస్తున్న ఈ మంచి ఆలోచన లేక నియమం మనమందరము పాటించగలిగినప్పుడు నిజమైనటువంటి భక్తి, భయము మనలో ఉన్నట్లు. దేవుని యందు భయభక్తులు ఉండడము అని అంటే ప్రార్థన చేసుకుని, బైబిల్ చదివి, దేవాలయానికి వెళ్ళి దేవుని కొరకు ఏదో చేసేసి అంతవరకు సరిపోతుంది అని అనుకోవడం కాదు. భయభక్తులు కలిగి ఉండడం అంటే వీటన్నిటి యొక్క ఛాయ చెడుతనమును అసహించుకోవడం, మనలో చెడు అనేది లేకుండా జీవించటం. అది నిజమైనటువంటి భయభక్తులు. ప్రభువు అది మనలను కోరుకుంటా ఉన్నాడు. ఆ విధమైన జీవితం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆ రీతిలో యోబు తన జీవితాన్ని కట్టుకున్నాడు. మరి నీవు ఏ విధంగా నీ జీవితాన్ని ప్రభువులో కట్టుకోగలుగుతున్నావు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మన జీవితానికి ఎంతో అవసరం. అలా ఉన్నప్పుడు మనం ఎన్నో దీవెనలు పొందుకోగలుగుతాం. ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలతో అడ్వెంట్ ఉండాలని నేను కోరుకుంటూ ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అనంటే చెడుతనమును అసహించుకొనుటే అని మాకు చూపించిన గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ దినము నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు, వాటన్నిటిలో జయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నారో ఆ ఆలోచన నీకు ఇష్టమైనదిగా ఉన్నట్లు సహాయం చేయండి. ఈరోజు జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములను జరుపుకుంటున్న బిడ్డలకు నీ కాపుదల సన్నిధి ఉంచండి, ఆశీర్వదించండి. ప్రభువా, తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి, ఆదరణ మీరు అనుగ్రహించండి. నేటి దీవెనలతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.